ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువీధులలో శ్రీ మలయప్ప స్వామి భగవద్ రామానుజాచార్యుల తిరుచి సేవ, తిరుమలలో ఘనంగా సాగుతున్న భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు. ఎగువ అహోబిలంలో ఘనంగా వరాహ జయంతి, లక్ష్మీ నారసింహుని సన్నిధిలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన, హరహర మహాదేవ స్మరణలతో పరమశివుని సేవించిన భక్తులు. మంత్రాలయం గురు రాఘవేంద్రుని ఆలయంలో స్వర్ణ రథోత్సవం, ప్రహ్లాదరాయలకు భక్తుల మంగళ నీరాజనం. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు జరిగేలా జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యులు వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 5వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరువీధి ఉత్సవం జరిగింది. సకలాభరణ పుష్ప శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు మరో తిరుచిపై స్వామివారికి అభిముఖంగా కొలువు తీరి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయం ఆడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెదజేరు స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాత్తుమొర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో వరాహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలో వేదాచలం, గరుడాచలం అనే 2 కొండల నడుమ నెలవైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 5వ రోజైన మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయ స్వామి శ్రీ గోవింద రామానుజజీయ స్వామి పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ రాజరాజేశ్వరుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం 500 మృత్తికలింగాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆ మృత్తికలింగాలను శివలింగాకారంలో ఉంచి దీపాలు వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ మహాలింగార్చనలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. తిరుపతి గ్రామదేవతగా విఖ్యాతి చెందిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం భక్తజన సంతరంగా దర్శనమిచ్చింది. గంగ జాతరకు ముందు వచ్చే 4వ మంగళవారం కావడంతో ఉదయం నుండి భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వర్ణ రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ ప్రహ్లాదరాయులను సర్వాంగ సుందరంగా అలంకరించి స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో స్వర్ణ రథోత్సవం విశేషంగా జరిగింది. ప్రహ్లాదరాయుల దర్శనం చేసుకుని భక్తులు దైవనామ స్మరణలతో పరవశులయ్యారు. కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ విశ్వేశ్వరుని పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ విశ్వేశ్వరుని మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆ తర్వాత ఉత్సవమూర్తికి పసిడి ఆభరణాలు, పుష్పమాలలను అలంకరించి ప్రదోషకాల సమయంలో పూజలు చేశారు. స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి బిల్వార్చన జరిపి మేళతాళాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. సకల దేవత స్వరూపమైన గోమాత సేవలో శ్రీవారి భక్తులు తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అందుబాటులో తిరుపతి అలిపిరి ప్రాంతంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరాన్ని నిర్మించింది. ఏకకాలంలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో సప్త గోమాతలకు పూజాధికాలు నిర్వహించి గోసేవలో తరిస్తున్నారు. ముద్దు మురిపాల శ్రీ వేణుగోపాలుని దివ్యమూర్తి ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణంగా శ్రీవారి భక్తులను, తిరుపతి వాసులను అలరిస్తున్న గోప్రదక్షిణ మందిర విశిష్టత ఇప్పుడు చూద్దాం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా. గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు 2 వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి,
గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని, తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధ మనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం.
సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల ఎలువేల్పు శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో భాష్యకారులకు దివ్య నీరాజన సమర్పణ విశేషంగా జరిగింది. పేట ఉత్సవంగా పేరుగాంచిన ఈ కార్యక్రమంలో భాగంగా రామానుజుల వారిని తిరుచిపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ గోష్ఠితో సేవాకాలం శాతుమర సమర్పణ పూర్తి చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరంలో కొలువైన శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ దుర్గా అమ్మవారిని, శ్రీ గణపేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గణపేశ్వరుని కళ్యాణం వేడుకగా జరిగింది. ఖమ్మం జిల్లా మడుపల్లిలో కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామికి చైత్రమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఆరాధనలు పూర్తి చేసి వెండి కవచ ధారణ, పూలమాలలు, కదలీ ఫలాల హారాలతో అలంకరణ చేసి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు ఆలయంలో భజనలు చేసి పవనసుతుణ్ణి సేవించారు. అనంతపురం గాంధీ రోడ్డులో కొలువైన పురాతన శ్రీ నల్లలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక అర్చనలు కమనీయంగా జరిగాయి. చైత్ర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి పుట్టుశిలకు పూజలు జరిపి స్వర్ణ, రజిత, ముత్యాల ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం నల్లలమ్మకు పుష్పార్చన జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత లింగాష్టకాలను పఠనం చేస్తూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు మృత్యుంజయ స్వామివారి అభిషేకాన్ని వీక్షించి ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्. కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని, శ్రీ కామాక్షి సమేత వైద్యనాథేశ్వర స్వామివారిని పినాకిని నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, నవకుంభారోహణ పూజ తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేకం, గరుడ ప్రతిష్ఠ జరిపి ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఆపై భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజిగూడలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, గోత్రనామార్చనలు నిర్వహించారు. ఆపై సాయం సంధ్యవేళ సిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీ దేవిని అందంగా అలంకరించి పల్లకిపై కొలువుతీర్చారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి పల్లకి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతపురం నగరం పాత ఊరు బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ప్రదోష కాలంలో శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ వినాయక స్వామి, పార్వతీదేవి, పరమశివుడు, గాయత్రీమాత, శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలతో నిర్వహించిన అభిషేక సేవ నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ సుగంధ భరిత పుష్పమాలికలు, బిల్వపత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.